వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి రాబోతుంది, అదేవిధంగా జంజాల పౌర్ణమి కూడా అంటున్నారండి. ఆ రోజు ప్రత్యేకత ఏంటి, ఏం చేస్తే మంచిది అంటారు ఆ రోజు? ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతస్మిత. రాఖీ పౌర్ణిమ, దీన్ని జంధాల పౌర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు. రాఖీ పౌర్ణిమ అంటే అర్థం ఏంటంటే కనుక ఎవరైనా సోదరులు తమ యొక్క సోదరుడికి రక్షగా కట్టేటటువంటిది రాఖీ పౌర్ణిమ అని అర్థం. అయితే ఇక్కడ చెల్లెలు అన్నకు రక్షగా ఉండడానికి, అలాగే తన యొక్క సోదరుడు చెల్లెకు రక్షగా ఉండడానికి, ఒకరినొకరు ఎప్పుడూ కూడా కాపాడుకునేటటువంటి విధంగా తన అన్నలు కానివ్వండి, తమ్ముళ్ళు కానివ్వండి, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి రక్షగా కట్టేటటువంటిది ఈ యొక్క రక్షాబంధనం అని చెప్పడం జరిగింది. అయితే మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క పండుగకు ఒక అర్థం అనేటటువంటిది ఉంటుంది. అది దీని ఎలా ప్రారంభమయ్యింది అనేది తెలుసుకోవాలి. అయితే పూర్వకాలంలో ఏంటి అంటే ఇంద్రుడు అనేటటువంటి దేవేంద్రుడు స్వర్గాధిపత్యం వహిస్తూ ఉంటాడు. దేవేంద్రుడికి రాక్షసులకి ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలు జరిగాయి. ఆ కాలంలో జరిగినప్పుడు దేవేంద్రుడు రాక్షసుల చేతుల్లో ఓడిపోయిన తర్వాత అపజయాన్ని తీసుకోలేక దేవేంద్రుడు చాలా బాధపడుతున్నటువంటి సమయంలో తన భార్య అయినటువంటి సచీదేవి ఏం చేసింది అని అంటే గనక పార్వతీ పరమేశ్వరులను, అలాగే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విష్ణుమూర్తులను ఆరాధన చేసి పూజ చేసి తనకు ఒక రక్ష కట్టింది. ఆ రక్ష కారణం చేత మళ్ళీ దేవేంద్రుడు రాక్షసులపైన యుద్ధం చేసి రాక్షసులందరినీ కూడా చంపేసి విజయం సాధించి మళ్ళీ ఇంద్రాధిపత్యాన్ని తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఈ రక్షాబంధనం అనేటటువంటిది కొనసాగడం జరిగింది. కాబట్టి ఇక్కడ సచీదేవి రక్షణ కట్టడం కారణం చేత దేవేంద్రుడు విజయం సాధించాడు. కాబట్టి ఇది ఎప్పుడు జరిగింది? పౌర్ణిమ రోజున, శ్రావణ పౌర్ణిమ రోజున జరిగింది. కాబట్టి దీనిని రక్షాబంధన్ అంటే రాఖీ పౌర్ణిమగా పిలవడం జరిగింది. అందుకే దీనిని రక్షాబంధనం లేదా రాఖీ పౌర్ణిమ అని పిలుస్తున్నారు. అలాగే జంధ్యాల పౌర్ణిమ అంటే అర్థం ఏంటి అంటే ఆ రోజున గాయత్రీ దేవిని ప్రత్యేకంగా పూజ చేసి యజ్ఞోపవీతం ఎవరైతే ధరిస్తారో వాళ్ళు ఆ రోజున పాతది తీసేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించారు, అంటే జంధ్యాన్ని ధరిస్తూ ఉంటారు. ఇది గాయత్రీదేవి పూజ చేసి ఆ కొత్త యజ్ఞోపవీతాన్ని వేసుకోవడానికి అర్హత కలిగినటువంటి రోజు ఈ యొక్క రాఖీ పౌర్ణిమ, శ్రావణ పౌర్ణిమ అని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ అనేక రకాలైనటువంటి సూచనలు కొన్ని మనకు సనాతన ధర్మం అందించడం జరిగింది. అంటే ఇక్కడ ఈ యొక్క సోదరి అంటే చెల్లెలు కావచ్చు, అక్కయ్య గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా తమ యొక్క సోదరులు, తమ యొక్క పుట్టినటువంటి ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి, అంటే తమ్ముడు కానివ్వండి, అన్న కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళు బాగోగులు కోరుకోవడానికి, అలాగే మనకు ఈ సనాతన ధర్మం ఏం తెలియజేసిందంటే పుట్టింటికి వెళ్ళడానికి లేదా వాళ్ళతో ఉండడానికి ఒక అనువైనటువంటి పండుగ వాతావరణం నెలకొనడానికి ఇలాంటి పండుగలన్నీ కూడా కొన్ని వస్తూ ఉంటాయి. అంటే పురాణాలలో జరిగినటువంటి కొన్ని ఆధారాల కారణం చేత ఈ యొక్క పండుగలను ప్రత్యేకంగా జరుపుకున్నాం. అంటే ఇంద్రుడు ఆ రోజున రాక్షసులపై విజయాన్ని, అంటే ఏ రోజునైతే ఆ రక్షణ కట్టారో అప్పుడు విజయం సాధించారు. కాబట్టి అదే ప్రామాణిక ఆధారంతో ఇక్కడ కూడా ప్రతి ఒక్క తన తోబుట్టు ఎవరైతే ఉన్నారో అక్క గాని చెల్లెలు కానీ తమ యొక్క సోదరుడికి రక్ష కట్టడం చేత వాళ్ళు వీళ్ళకున్నారని భరోసా. ఇప్పుడు ఎవరికైనా చెల్లెలకు కానివ్వండి, అక్కయ్యకి కానీ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఒక అన్నయ్య ఉన్నాడు అని చెప్పుకోవడానికి ఎంత గర్వంగా ఉంటుందో, లేదా నాకు ఆపద వచ్చినప్పుడు, లేదా నాకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు నా వెనక ఒక అన్నయ్య ఉన్నాడు, నా వెనక ఒక తమ్ముడు ఉన్నాడు, ఒక ధైర్యం అనేది ఎట్లా ఉంటుందో అలాగే దీనికి కూడా సూచికగా ఈ యొక్క అన్నకు కానీ చెల్లెలకు కానీ ప్రేమ అనురాగాన్ని పంచేటటువంటి ఏదైనా పండుగ ఉంది అంటే అది రక్షాబంధనము. దీని ఒక ఆధారంగా చేసుకొని అన్న కానీ తమ్ముడు కానీ ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యవంతుడు కావాలి, ఎప్పుడూ కూడా చల్లగా ఉండాలి అని చెల్లెలు కానీ అక్క కానీ అంటే అర్థం ఏంటి? ఆడబిడ్డ అని చెప్పి. ఆడబిడ్డ అంటే ఎలా ఉంటుంది అంటే ఆడబిడ్డ ఆవుతో సమానం అని చెప్పడం జరిగింది. అంటే గోమాత అని చెప్పడం, అంటే గోమాత సమస్త దేవతల యొక్క సముదాయం ఎలాగైతే ఉంటుందో గోమాత యొక్క అనుగ్రహాన్ని ఒకటి పొందితే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఎలాగైతే పొందగలమో అలాగే మనుషులకు మనకు తోబుట్టు అంటే మన చెల్లెలు కానీ అక్క కానీ వాళ్ళ యొక్క ఆశీర్వచనం మన మీద ఉంటే నిజంగా మన జీవితం, మన జన్మ ధన్యమైపోతుంది అని చెప్పడం జరిగింది. అందుకే ఈ రక్షాబంధనం అనేటటువంటిది
అక్కలకు, తమ్ముళ్లకు, అన్నయ్యలకు, చెల్లెళ్లకు ఇది ఒక సూచికగా ఏర్పడడం అంటే జరిగింది. రాఖీ కట్టేటప్పుడు ఒక టైం అంటూ ఉందండి, లేకపోతే కొంతమంది దూరంలో ఉంటారు వారు రాలేదు, దగ్గర ఉన్న అంటే వాళ్ళు ఆ రోజంతా అంటారు అప్పట్లో కదండి. ఏంటి అంటే దూరం ఉన్నటువంటి అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందరి అవును. దగ్గర ఇప్పుడు చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. ఒకళ్ళు 100 కిలోమీటర్ 200 విదేశాలలో కూడా నివసిస్తూనే ఉన్నారు. అలాంటి వారికి ఇప్పుడు ఉన్నాయి కదా ఆధునిక యుగంలో అన్ని Courier పోస్టల్స్, పంపించడం. కొరియర్ పంపించడం, పోస్టల్స్ ఉన్నాయి, డిటిడిసి కొరియర్స్ ఉన్నాయి, అలాగే ఎన్నో రకాలైనటువంటి ఉన్నాయి పంపించడానికి. కాబట్టి వాళ్ళు దూరం ఉన్నటువంటి వారు ఇప్పుడు వాట్సాప్లో ఆన్లైన్ కాల్ మాట్లాడుకుంటున్నారు. అంటే ఎంత దూరంలో ఉన్నా కూడా టెక్నాలజీ కారణం చేత ఎక్కడున్నా మనం చూసుకుంటూ మాట్లాడొచ్చు. అన్ని రకాలుగా మనం ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని దూరం ఉన్నటువంటి వారికి బై పోస్టల్ ద్వారాను, కొరియర్ ద్వారాను రాఖీలు పంపించి, స్వీట్ బాక్సులు పంపించి వాళ్ళ యొక్క ప్రేమ అనురాగాన్ని చాటుకుంటారు. ఇక దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు అంటే దగ్గరలో ఒక 100 కిలోమీటర్ వెళ్ళొస్తారు, చక్కగా పోతారు. అక్కడ ఒక 2 రోజులు ఉండడానికి చాలా మందికి ఏంటంటే ఇలా పండగల పేర్లతో ఇంటికి ఆడవాళ్ళకి ఇంటికి రావాలని చెప్పి చాలా మంది అనుకుంటారు. చాలా మంచి విషయం. ఎందుకంటే సనాతన ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగిపోయింది కానీ పూర్వకాలం ఎట్లా ఉండేదంటే పండగ వచ్చిందంటే 2-3 రోజులు తప్పకుండా వాళ్ళ పుట్టింటికి వెళ్ళవలసిందే. తప్పకుండా అక్కడ ఒక 2-3 రోజులు హ్యాపీగా సంతోషం. అందుకే అప్పట్లో రోగాలు లేవు, జబ్బులు లేవు, ఏమీ లేవు. సంతోషమే సగం బలం అని ఎందుకన్నారంటే అప్పట్లో పండగల పేరు లేదంటే ఏదైనా మనకు ఏదైనా పండగ వాతావరణం వచ్చేది పోవాలనుకుంటారు, తప్పకుండా వెళ్ళేవాళ్ళు. ఏదో ఒక ఇప్పుడు దీపావళి వచ్చిందంటే కొత్తళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు, ఇలా రక్షాబంధం వచ్చేది తోడబుట్టినటువంటి వాళ్ళు పుట్టింటికి వెళ్ళేటటువంటి వారు. అలాగే మన కృష్ణాష్టమి వచ్చిందంటే చక్కగా చిన్నపిల్లల్ని తీసుకొని వాళ్ళ పుట్టింటికి వెళ్ళాం. ఇలా ప్రతి ఒక్క పండగ మనకు ఒక ఆనందాన్ని, ఆప్యాయతను, మనకు ఒక పండగ వాతావరణం సూచించినటువంటిది ఈ పండగలు. కనుక ఈ రక్షాబంధనం అనేటిది తమ యొక్క చెల్లెలు కానీ, అక్కలు కానీ పెళ్ళైనటువంటి వాళ్ళు పుట్టింటికి రావడానికి ఇది ఒక చాలా అనువైనటువంటి సందర్భంగా భావన చేసుకొని చక్కగా వాళ్ళ చేతికి రాటికి కట్టి, అన్నయ్య నాకు 10,000 ఇవ్వండి, నేను 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి, లేదా నేను బంగారం కొనుక్కో, ఇలా ఒక చక్కనైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో చలాకీగా హ్యాపీ మూమెంట్లో చలాకీగా అడిగేటటువంటి కొన్ని మాటలు అలా నడిచిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక హ్యాపీ మూమెంట్. రక్షాబంధనం అనేటువంటిది అక్కకు కానివ్వండి, తమ్ముళ్ళకు కానివ్వండి ఒక పండగ వాతావరణం అని చెప్పడం జరిగింది. జంధ్యాల పౌర్ణమి అంటే చక్కగా ఆ రోజున పాత యజ్ఞోపేతం, ముఖ్యంగా వైశ్యులు కానీ, బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ తమ యొక్క జంధ్యాన్ని తీసేసి కొత్త జంధ్యాన్ని వేసుకుంటుంటారు. ప్రత్యేకమైన మంత్రం ఉందండి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఆ రోజున ఏదైనా దేవాలయంలోకి వెళ్ళేసి చక్కగా మార్చుకోవచ్చు, లేదా ఇంట్లో యజ్ఞోపవీతం బ్రాహ్మణులు అయితే సంధ్యావందనం చేసి గాయత్రి ఉపాసన చేసేసి యజ్ఞోపవీతాన్ని ధరిస్తూ ఉంటారు. వైశ్యులు అయితే మామూలుగా దేవాలయానికి వెళ్ళి అర్చకుడి దగ్గరికి వెళ్ళేసి యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటూ ఉంటారు. వాళ్ళ పద్ధతులను, వాళ్ళ ఆచారాలను బట్టి ఎవరి యజ్ఞోపవీతాన్ని వాళ్ళు మార్చుకుంటారు. ఎందుకంటే ఇక్కడ పద్ధతులు, ఆచారాలు కులాన్ని తగ్గట్టుగా, అలాగే వాళ్ళ యొక్క లక్షణాలు తగ్గట్టుగా ఇక్కడ పద్ధతులు మారుతుంటాయి. కాబట్టి వాళ్ళ పద్ధతులను బట్టి యజ్ఞోపవీతాలు మార్చుకుంటారు. అలాగే ఇక్కడ ఈ పౌర్ణిమ చాలా విశేషం. శ్రావణ పౌర్ణిమ అనేటటువంటిది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి అంకితం చేయబడినటువంటి పౌర్ణిమ. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఎవరైనా పొందాలి, నాకు ఈ జీవితంలో సిరి సంపదలకు తక్కువ ఉండకూడదు అని అనుకునేటటువంటి వాళ్ళు ఆ రోజున చక్కగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవాలి. శ్రావణ పౌర్ణిమ అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మనకు అష్టలక్ష్ములు అనేటటువంటి వారు ఉన్నారు. వరలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇలా అష్టలక్ష్ములు ఉన్నటువంటి ఎలాగైతే మనకున్నారో ఈ అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహాన్ని ఒక రోజులో పొందాలి. అది ఏదైనా సంవత్సర కాలంలో ఒక రోజు ఉంది అని అంటే అది ఈ శ్రావణ పౌర్ణిమ. నిజంగా శ్రావణ పౌర్ణిమ అష్టలక్ష్ములను సిద్ధింపజేసుకోవడానికి చాలా అనువైనటువంటి సమయం, చాలా శక్తివంతమైనటువంటి రోజు ఏదైనా ఉందంటే ఇది శ్రావణ పౌర్ణిమ. మనకు శక్తివంతమైనటువంటి పౌర్ణిమలు ముఖ్యంగా 3 ఉన్నాయమ్మా. ఒకటి శ్రావణ పౌర్ణిమ, ఆశ్వీజ పౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ. ఈ 3 చాలా శక్తివంతమైనటువంటివి. ఈ పౌర్ణిమలు ఎంత శక్తివంతమైనటువంటివి అంటే దీన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే, సరిగ్గా ఉపయోగించుకుంటే గనక మనిషి సాధించలేదంటూ కానీ, మనిషికి బాధ ఉంది ఈ రోజున ఇది చేస్తే పోతుంది అనడానికి ఈ 3 పౌర్ణిమలు చాలా ప్రత్యేకమైనటువంటి. ఈ శ్రావణ పౌర్ణిమ లక్ష్మీదేవికి అంకితం చేయబడినటువంటిది. కార్తీక పౌర్ణిమ శివకేశవులకు అంకితం చేయబడినది. ఆశ్వీజ పౌర్ణిమ సాక్షాత్తు జగన్మాత అయినటువంటి ఆదిశక్తికి అంకితం చేయబడినట్టు. అందుకే శ్రావణ మాసంలో మహాలక్ష్మికి సంబంధించిన ఆరాధనలు, మంగళగౌరికి సంబంధించిన ఆరాధనలు ఎన్నో రకాలుగా జరుగుతాయి. కార్తీక మాసం వచ్చేది శివకేశవులు, శివుడికి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి క్రతువులు ఎన్నో జరుగుతాయి. ఆశ్వీజ పౌర్ణమి అంటే సాక్షాత్తు ఈ ముల్లోకాలను రక్షించేటటువంటి త్రిమూర్తుల కంటే గొప్పనైనటువంటి శక్తి ఏదైనా ఉంటే ఆదిశక్తి అని చెప్తాం.
అలాంటి ఆదిశక్తికి అంకితం చేయబడినది ఆశ్వీజ పౌర్ణిమ. దీన్ని కోజాగిరి పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. అంటే ఆ రోజు జాగరణ చేయడము, చక్కగా పాలల్లో చంద్రుని చూడడము, ఇది చాలా విశేషమైనది. దానికి ఒక కథ కూడా చెప్పడం జరిగింది. దానికి ఒక విధానం కూడా ఒకటి చెప్పారు, అది అప్పుడు చెప్పుకుందాం. కనుక ఈ మూడు కూడా ప్రత్యక్షంగా మనం వరాలు పొందడానికి, అదృష్టాన్ని పొందడానికి ఇది చాలా విశేషం. ముఖ్యంగా ఈ శ్రావణ పౌర్ణిమ రోజున ఎవరికైనా అప్పుల బాధలున్నాయి, లేదు ఎవరికైనా ఆర్థిక సమస్యలు చాలా విపరీతంగా ఉన్నాయి అనుకునేటటువంటి వాళ్ళు ఆ రోజున లక్ష్మీనారాయణ హృదయ హోమము అని చెప్పేసి ఉంటుంది. శాస్త్రంలో చాలా విశేషంగా ఉన్నటువంటి హోమం ఇది. లక్ష్మీనారాయణ హృదయ హోమము అనేటటువంటిది నామం కలిగినటువంటి హోమం. ఆ హోమాన్ని ఎవరైతే చేసుకుంటారో అంటే పౌర్ణమి రోజు అపర కుబేరులు కావడానికి ఇది చాలా అనువైనటువంటి సమయం. అంటే ఎంత పీకల్లోతులో అప్పులు ఉన్నా సరే, ఎంత బాధలు ఉన్నా సరే, అంటే కేవలం డబ్బు కోసమని కాదు. ఇప్పుడు ఇక్కడ అదృష్టము అంటే ఏంటి అంటే డబ్బు ఉండడము, అప్పు లేకపోవడము, ఆరోగ్యంగా ఉండడము. ముందు ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండడము, అలాగే జీవితంలో ఎలాంటి బాధలు లేకపోవడం. అంటే ఒకరి దగ్గర వెళ్ళి మనం చేయి జాచి మనం సహాయం అర్థించేటటువంటి యోగం లేనటువంటి వాడు మహర్జాతకుడు. అలా ఎప్పుడు కూడా అలా లేనటువంటి వాడు. అలాగే జీవితంలో లక్ష్మీ కటాక్షాన్ని పొందుదాము, డబ్బు చాలా అవసరము అని అనుకునేటటువంటి వాళ్ళు ఈ లక్ష్మీనారాయణ హృదయ హోమం అనేటటువంటిది చేసినట్టయితే నిజంగా మంచి ఫలితాలు. కాదమ్మా, ఈ హోమాలు కేవలం మనం కాదు, ఋషులు చేశారు, పెద్ద పెద్ద మహారాజులు చేశారు. ఎంతో మంది మహారాజులు చేసి తమ రాజ్యాన్ని సుభిక్షంగా దాచుకున్నారు. అప్పట్లో రాజులు ఎన్నో సిరి సంపదలు, మణులు, మాణిక్యాలు, గోమేదికాలు, బంగారు ఆభరణాలు, వజ్రవైడూర్యం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళు సనాతన ధర్మాన్ని ఇలాంటి హోమాలు. అప్పట్లో రాజులు యజ్ఞయాగాదులు, అంటే వాళ్ళ దేశానికి కరువు కాటకాలు వచ్చాయంటే ఏ హోమం చేస్తే బాగుంటుంది అని పండితులను విచారణ చేసి ఈ రకమైనటువంటి హోమం చేస్తే వర్షాలు పడతాయి, ఈ రకమైనటువంటి హోమం చేస్తే కరువు కాటకాలు పోతాయి అని ఏ రకంగానైతే ఆలోచించారో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఒకరు చేస్తే ఇంకొకరికి లాభం వస్తుందని ఎవరు కూడా చేయరు. కాబట్టి మీ జీవితంలో ఎవరికైనా ప్రత్యేకంగా మీ ఇండివిజువల్గా కష్టాలు ఉంటే కనుక ఇలాంటి హోమాలు చేసుకుంటే నిజంగా హోమము ద్వారా ఇది కాదు, ఇది రాదు, ఇది లేదు అన్నట్టుగా ఉండదు. కనుక ఈ పౌర్ణిమ చాలా విశేషం. లక్ష్మీదేవి, నేను ఒకటే మాట చెప్తాను, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి ఇది చాలా శ్రావణ పౌర్ణిమ చాలా విశేషమైనటువంటి రోజు. కనుక మీరు పొందాలి అని అనుకుంటే లక్ష్మీనారాయణ హృదయ హోమం చేయండి. ఇది నారాయణ ఉపనిషత్తులో చాలా విశేషంగా చెప్పారు. ఇది ముఖ్యంగా స్కాంద పురాణంలోను, అలాగే విష్ణు పురాణంలోను, లక్ష్మీకాండంలోను ఇలాంటి విశేషమైనటువంటి కొన్ని అద్భుతమైనటువంటి యాగాల గురించి చెప్పారు. అలాంటి యాగం ఇది. అలాగే తాంత్రిక విధానంలో కూడా, తంత్రశాస్త్రంలో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది. అంటే పూర్వకాలంలో దత్తాత్రేయుడు శివుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మానవులు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడినప్పుడు, రాబోయే యుగంలో కానివ్వండి, కలియుగంలో కానీ, ద్వాపర ఏ యుగంలోనే సరే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ, రాష్ట్రానికి ఏదైనా, దేశానికి ఏదైనా విపత్తులు ముంచుకొచ్చినప్పుడు, ఆర్థిక పర భారం పడినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని అనుకున్నటువంటి సమయంలో ఈ లక్ష్మీనారాయణ హృదయ హోమం గురించి సాక్షాత్తు పరమేశ్వరుడు ఆ యొక్క దత్తాత్రేయుడికి ఉపదేశించిన తంత్రయాగంలో, తంత్రశాస్త్రంలో ఈ విధమైనటువంటి విధానాలు కొన్ని చెప్పడం జరిగింది. కనుక ఇది అపర కుబేరులు కావడానికి ఇది ఒక అనువైనటువంటి మార్గం. అది ఏ రోజు చేస్తే బాగుంటుంది అంటే మామూలుగా ఏ రోజైనా చెయ్యవచ్చు, ప్రత్యేకంగా అని చెప్పి. కానీ శ్రావణ పౌర్ణిమ చాలా విశిష్టత. ఈ శ్రావణ పౌర్ణిమ రోజున లక్ష్మీదేవి భూమి మీద సంచరిస్తూ ఉంటుందట. అందుకే ఈ శ్రావణ పౌర్ణిమ అయినా సరే, వరలక్ష్మీదేవి యొక్క వ్రతం రోజునైనా సరే మీ ఇంట్లో ప్రత్యేకంగా ఏదైనా చేసుకుందాం. నేను ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నానండి, కానీ ఈ రోజు నేను ప్రత్యేకంగా చేసుకోవాలి, అమ్మవారి అనుగ్రహం నాకు సంపూర్ణంగా కావాలి అని అనుకుంటే ఆ రోజున మీరు ఏదైనా ప్రత్యేకం చేసుకోండి. ఈ లక్ష్మీనారాయణ హృదయ హోమం చేసుకోండి. నిజంగా దాని యొక్క విధానం అనేటటువంటిది కానివ్వండి, దాని యొక్క పుణ్య ఫలితం, దాని యొక్క విధానము మీకు తప్పకుండా మీ ఒక్కరికే కాదు, ఇది తరతరాల వరకు మీ కుటుంబాన్ని కాపాడేటటువంటి యాగం లక్ష్మీనారాయణ. అవును, తరతరాలుగా వచ్చేటటువంటి పుణ్యఫలితం ఏదైనా పొందాలంటే ఈ లక్ష్మీనారాయణ హృదయం చేసుకోండి. నిజంగా మీకు అదృష్టము, ఐశ్వర్యం రెండూ కలుగుతాయమ్మా. చాలా చక్కగా తెలియజేస్తారు గురువు గారు, ధన్యవాదాలు. శ్రీమాత్రి.